ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు వీడియోలో మనం సర్వీస్ ప్రిన్సిపల్ నేమ్ అంటే ఏంటి, వై డూ వి రియల్లీ రిక్వైర్ ది సర్వీస్ ప్రిన్సిపల్, వాట్ ఈస్ ద యూసేజ్ ఆఫ్ ది సర్వీస్ ప్రిన్సిపల్ అన్నది క్లియర్గా చూద్దాం. ఓకే, సో సర్వీస్ ప్రిన్సిపల్ ఈజ్ అన్ అప్లికేషన్ విత్ ఇన్ ది మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి అనమాట. సో సర్వీస్ ప్రిన్సిపల్ అనేది ఒక అప్లికేషన్ టైప్, అది మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడిలో మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, విచ్ ఈజ్ ఆథరైజ్డ్ టు యాక్సెస్ రిసోర్సెస్ ఇన్ ఎజ్యూర్. ఓకే, సో ఇది మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని చెప్పాలి అంటే, లెట్స్ సే మీరు ఆఫీస్కి వెళ్తున్నారు. ఓకే, సో కాలేజ్కి వెళ్తున్నారు అనుకోండి. సో మీరు డైరెక్ట్గా కాలేజ్ ఆర్ ఆఫీస్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవ్వగలరా? లేదు కదా. సో ఎంటర్ అవ్వడానికి మీకు ఒక అథెంటికేషన్ టైప్ ఐడెంటిటీ కార్డ్ అనేది చూపిస్తేనే దెన్ ఓన్లీ యూ కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు ది class, office or college, right? So the same thing comes in service principal as well అనమాట. ఓకే, సో దీంట్లో కీ కాంపోనెంట్స్ వచ్చేసి క్లయింట్ ఐడి, టెనెంట్ ఐడి, సబ్స్క్రిప్షన్ ఐడి, క్లయింట్ సీక్రెట్. సో ఈ 4 ఉంటేనే మీరు అథెంటికేషన్ ప్రాపర్గా చేయగలరు అనమాట. ఓకే, సో క్లయింట్ ఐడి ఈజ్ నథింగ్ బట్, లెట్స్ సే మీకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఫేస్బుక్లో మీరు లాగిన్ అవ్వడానికి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కావాలి, రైట్? సో క్లయింట్ ఐడి ఐ వుడ్ సే యూజర్ నేమ్ అనుకోండి. టెనెంట్ ఐడి అంటే ఎవ్రీ రీజియన్కి ఒక టెనెంట్ ఐడి ఉంటుంది, యూనిక్ టెనెంట్ ఐడి. సబ్స్క్రిప్షన్ ఐడి యాజ్ వెల్, గ్లోబల్లీ యూనిక్ ఐడెంటిఫైయర్ ఉంటుంది. సో క్లయింట్ సీక్రెట్ అంటే, సో క్లయింట్ ఐడి యూజర్ నేమ్ అనుకుంటే క్లయింట్ సీక్రెట్ వచ్చేసి పాస్వర్డ్ అనమాట. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది అర్థం కాకపోవచ్చు. నేను వన్స్ క్రియేట్ చేసి వ్యాలిడేట్ చేసి కూడా చూపిస్తాను, సో దట్ యూ కెన్ గెట్ ద క్లారిటీ. ఓకే, సో క్రియేషన్ ఆఫ్ ది సర్వీస్ ప్రిన్సిపల్ చూద్దాము. ఓకే, నేను పోర్టల్కి లాగిన్ అయ్యాను. సో ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి అంటే మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడి. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఎంట్రా ఐడిలో యాప్ రిజిస్ట్రేషన్స్లో క్రియేట్ చేసుకోవాలన్నమాట మనం ఎస్పిఎన్ని. ఓకే, యాప్ ఆర్ఈజీ. ఓకే, సో నేను ఒక ఎస్పిఎన్ క్రియేట్ చేస్తున్నాను. సో మనకి ఏమేమి కావాలి అన్నాను నేను, 4 కాంపోనెంట్స్ చెప్పాను, రైట్? 1 ఈజ్ క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, టెనెంట్ ఐడి, సబ్స్క్రిప్షన్ ఐడి. ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి, అప్లికేషన్ ఐడి ఈజ్ నథింగ్ బట్ క్లయింట్ ఐడి అనమాట. ఓకే, డైరెక్టరీ ఆర్ టెనెంట్ ఐడి బోత్ ఆర్ సేమ్ అనమాట. ఓకే, సో క్రియేషన్ లెట్ మీ కాపీ దిస్ క్రెడెన్షియల్స్. నేను ఒక చోట సేవ్ చేసుకుంటాను. ఓకే, క్లయింట్ ఐడి, ఓకే, టెనెంట్ ఐడి. సో క్లయింట్ సీక్రెట్ ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో సర్టిఫికేట్స్ అండ్ సీక్రెట్స్ కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ దిస్ వన్, న్యూ సీక్రెట్. సో ఇది 1 టైం విజిబిలిటీ మాత్రమే ఉంటుంది. వన్స్ మీరు ఇది లాస్ట్ అయితే దెన్ యూ కెనాట్ ఏబుల్ టు సీన్. ఓకే, సో మీరు మళ్ళీ దాన్ని రివర్ట్ బ్యాక్ చేయలేరు. ఓకేనా, మళ్ళీ మీరు రీక్రియేట్ చేయాలన్నమాట. అందుకనే ఎప్పుడైనా సరే క్లయింట్ సీక్రెట్ క్రియేట్ చేసినప్పుడు సమ్వేర్ ఎల్స్ మీరు స్టోర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో లెట్ మీ గెట్ ది సబ్స్క్రిప్షన్ ఐడి యాజ్ వెల్. సో రియల్ టైంలో ఇలా ఉండదండి. మనము ఈ అథెంటికేషన్ టైప్ని మనము ఎజ్యూర్ సిఎల్ఐ అని ఒకటి ఉంటుంది, కమాండ్ ప్రాంప్ట్ త్రూ మనము అథెంటికేషన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇవి నాకు ఈ 4 కాంపోనెంట్స్ అనేవి వచ్చేసాయి అనమాట. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు బై యూజింగ్ టెరాఫార్మ్ నేను ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. బేసిక్గా అయితే మనం పోర్టల్లో క్రియేట్ చేయాలి అంటే ఏం చేస్తామండి, ఇక్కడ పోర్టల్లో రిసోర్స్ గ్రూప్లోకి వెళ్ళి క్రియేట్ రిసోర్స్ గ్రూప్లోకి వెళ్తే అది ఫ్రీ ట్రయల్ సబ్స్క్రిప్షన్ అడిగిద్ది, రిసోర్స్ గ్రూప్ నేమ్ అడిగిద్ది, అంటే రీజియన్ యాజ్ వెల్ అనమాట. ఏ రీజియన్లో మీ రిసోర్స్ గ్రూప్ని స్టోర్ చేయాలనుకుంటున్నారు. ఓకే, అండ్ దెన్ ట్యాగ్స్ అండ్ దెన్ రివ్యూ ప్లస్ క్రియేట్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే టెరాఫార్మ్ యూజ్ చేసి దీన్ని వ్యాలిడేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, టెరాఫార్మ్ రిజిస్ట్రీ, ఇది టెరాఫార్మ్ డాక్యుమెంటేషన్ అండి. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి
అథెంటికేషన్ కోసమే నేను ఈ కోడ్ని తీసుకుంటున్నాను. ఓకే, సో లెట్ మీ పేస్ట్ ఇట్ హియర్. ఓకే, సో టెరాఫామ్ రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అంటే మనం ఏ ప్రొవైడర్ యూజ్ చేస్తున్నామండి? క్లౌడ్ ప్రొవైడర్స్ వచ్చేసి మనకి చాలా ఉన్నాయి. ఇట్స్ లైక్ ఎజ్యూర్ అనేది ఒక క్లౌడ్ ప్రొవైడర్, ఏడబ్ల్యూఎస్, జీసీపీ, ఒరాకెల్, అలీబాబా. సో ఇవన్నీ క్లౌడ్ ప్రొవైడర్స్లోకి వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఈ కోడ్కి చెప్పాలన్నమాట, లైక్ ఏ రిసోర్స్ ఏ క్లౌడ్ ప్రొవైడర్ని యూజ్ చేస్తున్నాం. ప్రజెంట్ మనం ఏ క్లౌడ్ ప్రొవైడర్ని యూజ్ చేస్తున్నామండి? ఎజ్యూరే కదా, ఇది మైక్రోసాఫ్ట్ ఎజ్యూరే కదా. సో అందుకనే ఎజ్యూర్ ఆర్ఎం అని చెప్పి మనము ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ దెన్ సోర్స్ వర్షన్ ప్రొవైడర్ వచ్చేసి ఎజ్యూర్ ఆర్ఎం. ఫీచర్స్లో మనము క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ ఇవన్నీ ఇవ్వాలన్నమాట. క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్, సబ్స్క్రిప్షన్ ఐడి, టెనెంట్ ఐడి. ఓకే, సో నేను 1 by 1 పేస్ట్ చేసేస్తాను. ఫస్ట్ వన్ ఈజ్ క్లయింట్ ఐడి, సెకండ్ వన్ ఈజ్ టెనెంట్ ఐడి, and then client secret, and then subscription ID. ఓకే, సో ఫైనల్గా సబ్స్క్రిప్షన్ ఐడి ఉంది మనకి. ఓకే, సో ఇది అథెంటికేషన్ అనమాట. ఓకే, నేను ఏం చేస్తానంటే ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, రిసోర్స్ గ్రూప్, ఇది రిసోర్స్ గ్రూప్ నేమ్ అండి. ఓకేనా, RG1 ఇది లోకల్ నేమ్ అనమాట. సో నేమ్ ఇస్తున్నా, యాప్ న్యూ అని నేమ్ ఇస్తున్నా. లొకేషన్ వచ్చేసి ఈస్ట్ యూఎస్లో నేను రిసోర్స్ గ్రూప్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ఇది బేసిక్గా మనం ఈవెన్ రియల్ టైంలో కూడా ఇలానే చేస్తామన్నమాట. కానీ ఈ అథెంటికేషన్ మాత్రం ఇలా ఉండదండి. ఓకే, సో అథెంటికేషన్ త్రూ ఎజ్యూర్ CLI అని టైప్ చేస్తే అది పోర్టల్కి రీడైరెక్ట్ చేసేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని నేను ఒకసారి టెరాఫామ్ ఇనిట్ చేస్తాను. టెరాఫామ్ ఇనిట్, టెరాఫామ్ ఇవన్నీ కమాండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఇవన్నీ టెరాఫామ్ వర్క్ ఫ్లో అనమాట. టెరాఫామ్ ఇనిట్ ఏం చేస్తుంది, టెరాఫామ్ వ్యాలిడేట్ ఏం చేస్తుంది, టెరాఫామ్ ప్లాన్, టెరాఫామ్ అప్లై, మనకి మెయిన్ 4 కమాండ్స్ ఉన్నాయన్నమాట. సో అవి ఏమేమి చేస్తాయి అన్నది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే, చూద్దాం ఇది క్రియేట్ చేస్తుందో లేకుంటే ఎర్రర్ త్రో చేస్తుందో ఒకసారి చూద్దాము. కాన్ఫిగరేషన్ ఈజ్ వ్యాలిడ్. ఓకే, టెరాఫామ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, సో అదేం చెప్తుందో చూద్దాం. సో ఇక్కడ ఏమంటుంది, డస్ నాట్ హ్యావ్ సబ్స్క్రిప్షన్, డస్ నాట్ హ్యావ్ ఆథరైజేషన్ టు పర్ఫామ్ దిస్ యాక్షన్ అంటుంది. అంటే ఇప్పుడు మీరు డీటెయిల్స్ తీసుకున్నారు, బాగానే ఉంది, కానీ దానికి ఒక రోల్ అనేది అసైన్ చేయాలి. మీరు ఈ SPNకి ఒక రోల్ అనేది అసైన్ చేయాలన్నమాట. వితౌట్ అసైనింగ్ ది రోల్ అది ఎలా కమ్యూనికేట్ అవుతుంది, రైట్? సో నేనేం చేస్తానంటే ఇప్పుడు క్రియేట్ చేసిన SPNకి సబ్స్క్రిప్షన్ మీద కాంట్రిబ్యూటర్ రోల్ అనేది, ఈ సబ్స్క్రిప్షన్లో మనం కాంట్రిబ్యూటర్ రోల్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో అప్పుడే అది వర్క్ అవుతుంది. యాడ్లోకి వెళ్ళి యాడ్ రోల్ అసైన్మెంట్స్. ఓకే, కాంట్రిబ్యూటర్ అనమాట. కాంట్రిబ్యూటర్, నెక్స్ట్ సెలెక్ట్ మెంబర్. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. యాప్ నేమ్ వచ్చేసి యాప్, ఒకసారి నేను యాప్ నేమ్ ఏంటో మళ్ళీ ఒకసారి డబుల్ చెక్ చేసుకుంటాను. ఓకే,
మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఎంట్రా అండి, యాప్ రిజిస్ట్రేషన్స్లోకి వెళ్ళి మన యాప్ రిజిస్ట్రేషన్ ఏంటో ఒకసారి చెక్ చేస్తాను. మళ్ళీ ఆల్లోకి వెళ్ళి ఓకే, యాప్ ఆర్ఈజీ అండి మంది, యాప్ ఆర్ఈజీ. సో యాప్ ఆర్ఈజీ అనే దానికే మనము కాంట్రిబ్యూటర్ రోల్ ఇస్తే అది ఆ సబ్స్క్రిప్షన్లోకి కమ్యూనికేట్ అయ్యి ఫర్దర్గా యాక్షన్స్ పర్ఫామ్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ నేను ఇచ్చేసాను, యాప్కి కాంట్రిబ్యూటర్ అనే రోల్ అనేది గ్రాంట్ చేసేసాను. ఓకే. సో రివ్యూ ప్లస్ క్రియేట్ అంటాను. సో వితౌట్ దిస్ రోల్ అసైన్మెంట్స్ యూ కెనాట్ పర్ఫామ్ ఎనీ యాక్షన్ అనమాట. ఓకే. సో నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడ కంట్రోల్ ఎస్ చేసి మళ్ళీ టెరాఫామ్ ప్లాన్ రన్ చేస్తాను. చూద్దాం ఇప్పుడు ఎర్రర్ త్రో చేస్తుందో లేదో. ఓకే. ఎందుకంటే మనము రోల్ అసైన్మెంట్ అనేది గ్రాంట్ చేసేసాము సర్వీస్ ప్రిన్సిపల్ లెవెల్. ఓకే. సో ఇక్కడ ఏమంటుంది, టెరాఫామ్ విల్ పర్ఫామ్ ది ఫాలోయింగ్ యాక్షన్స్ ఏమంటుంది, +1 అంటే యాడ్. ఓకే. 1 to యాడ్, 0 to చేంజ్, 0 to డిస్ట్రాయ్. అంటే అదేం చేస్తుంది అంటే ఈ రిసోర్స్ గ్రూప్ని ఈ లొకేషన్లో ఈ నేమ్ త్రూ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే టెరాఫామ్ అప్లై చేస్తాను. ఓకే. సో అప్లై చేసేటప్పుడు అది లైక్ ఒక పాపప్ టైప్ అడిగిద్ది అనమాట, ఇలా ఎంటర్ ఏ వాల్యూ. సో ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ డిప్లాయ్మెంట్ దెన్ యూ కెన్ కమిట్ ఎస్, ఇఫ్ నాట్ నో. ఓకే. సో చూద్దాము మనకేమైనా రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయో లేవో. ఓకే. ఈ పోర్టల్లో రిసోర్స్ గ్రూప్స్ ఉన్నాయో లేవో ఒకసారి చెక్ చేద్దాము. ప్రెజెంట్ అయితే ఏమీ లేవు. ఒకసారి ఇక్కడికి వెళ్ళి చూద్దాము. ఇక్కడ చూడండి, క్రియేటింగ్ రిసోర్స్ గ్రూప్, క్రియేషన్ కంప్లీట్ ఆఫ్టర్ 3 seconds అనమాట. సో లెట్ మీ రీఫ్రెష్ దిస్ పేజ్ అగైన్. యాప్ న్యూ చూసారా, ఈ రిసోర్స్ గ్రూప్ మనకి ఎంత టైం పట్టిందండి, ఇక్కడ మనకి ఎంత టైం పట్టింది, జస్ట్ 3 seconds. అదే మీరు పోర్టల్లో చేయాలి అంటే మీకు ఎంత టైం పట్టిద్ది, అట్లీస్ట్ 3 to 4 minutes అనే టైం పట్టిద్ది కదా. సో ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడానికే మనకి టెరాఫామ్ వచ్చిందనమాట. సేమ్ థింగ్ మీరు రియల్ టైంలో కూడా ఇలానే చేస్తారు. ఓకేనా. ఏదైనా రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి అన్నా, ఓకే, ఏదైనా స్టోరేజ్ అకౌంట్, కీ వాల్ట్, ఓకే, డేటాబేస్, డేటా బ్రిక్స్, ఏడిఎఫ్, అదంతా మీరు ఈ పోర్టల్ నుంచే క్రియేట్ చేస్తారనమాట. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసుకుందామంటే టెరాఫామ్ వర్క్ ఫ్లో గురించి డిస్కస్ చేసుకుందాం. టెరాఫామ్ వర్క్ ఫ్లోలో మనకి ఏమేమి ఉంటాయంటే, వర్క్ ఫ్లో ఈజ్ నథింగ్ బట్ కమాండ్స్ అండి, మెయిన్ కమాండ్స్. ఇవే మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా అడుగుతారనమాట ఇవి. ఓకే. ప్లాన్ అండ్ ఈ 4 కమాండ్సే మనకి టెరాఫామ్ మొత్తంలో ఎగ్జిక్యూట్ చేసేది. ఓకేనా. రిమైనింగ్వి కూడా ఉన్నాయి, టెరాఫామ్ ఎఫ్ఎంటీ, టెరాఫామ్ రీఫ్రెష్, అది కూడా డిస్కస్ చేస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ఓకే. యా. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. I can able to help you out. Okay. Thank you so much guys for watching this video.